హలో ఫ్రెండ్స్ నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ తోటమాలి ఈరోజు మన వీడియో గులాబీ మొక్క అండి గులాబీ మొక్క గురించి ఒక రెండు ముఖ్యమైన విషయాలను నేను తెలియజేస్తాను ఒకటి గులాబీ మొక్కకి మంచి ఫ్లవరింగ్ రావడానికి అవసరమైన ఫర్టిలైజర్ అంటే మంచిగా మొగ్గలు వచ్చి బ్రైట్ కలర్లో ఫ్లవర్స్ రావడానికి అవసరమైన ఫర్టిలైజర్ని నేను ఈరోజు తెలియజేస్తాను దీనితో పాటు గులాబీ మొక్కలు చనిపోయే స్టేజ్లో ఉన్నప్పుడు వాటిని ఏ విధంగా కాపాడుకోవాలి అనేది కూడా ఈరోజు వీడియోలో చూపిస్తానండి దానికి ఎగ్జాంపుల్గా నా దగ్గర గులాబీ మొక్కలు చనిపోయే స్టేజ్లో ఉన్న మొక్కల్ని నేను ఏ విధంగా కాపాడుకున్నాను అనేది కూడా మీకు తెలియజేస్తాను ఇవి నా దగ్గర ఉన్న గులాబీ మొక్కల్లో చాలా చక్కగా ఫ్లవర్స్ వచ్చే మొక్కలండి ఇవి 4 మొక్కలు ఏమైనాయంటే వారం రోజుల పాటు నేను ఊర్లో లేనప్పుడు మేడ్స్కి హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళినప్పుడు జరిగిన పని చక్కగా అన్ని మొక్కలన్నీ కూడా ఆకులు రాలిపోయినాయండి నేను వచ్చిన తర్వాత ఈ మొక్కలు ఇంకా పరిస్థితి చాలా దారుణంగా తయారైంది అంటే ఇంకా ఇవి స్టేజ్ ఎలా ఉందంటే ఫైనల్ స్టేజ్లోకి వచ్చేసినాయి ఈ స్టేజ్లో ఉన్న మొక్కల్ని నేను చక్కగా మళ్ళీ ఎలాంటి పెస్టిసైడ్ ఇవ్వటం ద్వారా అంటే పెస్టిసైడ్ను మనం ఇవ్వటం ద్వారా చక్కగా మొక్కలన్నీ కూడా చిగుర్లు వచ్చేసాయి చూడండి ఈ మొక్కలు ఎలాంటి స్టేజ్లోకి వచ్చేసాయి మొత్తం కొమ్మలన్నీ కూడా ఎండిపోయినాయండి ఎండిపోయి అంటే వాటర్ ఇచ్చారో లేదో ఈ వారం రోజుల పాటు తెలీదు చక్కగా ఎండిపోయినాయి మళ్ళీ కొత్తగా చిగుర్లు అంటే నేనైతే హోప్స్ వదిలేసుకున్నాను ఇంకా బతుకుతాయో లేదో అయితే హోప్స్ లేవు కాకపోతే ఒక ట్రయల్ అయితే వేసి చూద్దాము బతికితే ఇంకా మొక్కలు బతికించడానికి వీలైతే బతికించుకుందామనే ఉద్దేశంతో ట్రయల్ వేసాను చక్కగా మొక్కలు అంతా కూడా కొత్తగా చిగుర్లు అయితే సన్నగా మీకు చిగుర్లు అయితే కనిపిస్తాయి చూడండి చక్కగా కనిపించాయి ఇవి చూసిన తర్వాత నాకు ప్రాణం నిలబడింది అబ్బా ఇప్పుడు ఈ మొక్కలు బతుకుతున్నాయి ఇంకా చక్కగా చిగుర్లు వచ్చేసాయి అని నేను అనుకున్నాను ఫైనల్గా ఆ చిగుర్లన్నీ కూడా విచ్చుకున్న తర్వాత మొక్క ఈ విధంగా కనిపిస్తుందండి చూడండి ఎంత చక్కగా వచ్చేసాయో ప్రతి మొక్కల్లో కూడా అంటే 4 మొక్కల్లో కూడా అన్ని మొక్కల్లో ఒక మొక్కలో అయితే ఎక్కువగా ఆకులు వచ్చాయి మిగతా అన్నింటిలో కూడా స్టార్ట్ అయినాయి కొత్త చిగుర్లు రావటము అవన్నీ కూడా చక్కగా విడగటం అనేటివి ఇంకా ఈ పాత ఆకులు పెస్ట్ అటాక్ అయిన ఆకులు అనేటివి ముదిరిపోయిన ఆకులన్నీ కూడా తీసేయండి ఇంకా కొత్త ఆకులు వస్తున్నాయి కదా వాటికి కూడా ఈ పెస్ట్ అనేది వాటికి కూడా అంటుకునేస్తుంది అందువల్ల ఈ పాత ఆకులన్నీ తీసేస్తే ఈ కొత్త ఆకులన్నీ ఇంకా ఫ్రెష్గా వచ్చేస్తాయి ముందుగా నేను చేసిన పని ఏంటంటే బాగా ఎండిపోయిన కొమ్మలు ప్రాణం లేని కొమ్మలు వీటినన్నింటినీ కూడా తొలగించేశానండి అవి ఉండటం వల్ల ప్రయోజనం లేదు కాకపోతే మొక్క బలమంతా కూడా ఈ కొమ్మలకి సప్లై చేస్తుంది వాటిని ఇంకా కాపాడాలి అనే ఉద్దేశంతో ప్రాణాన్ని నిలపడానికి ప్రయత్నిస్తుందండి కాకపోతే వాటిల్లో కొత్తగా చిగుళ్ళు అనేటివి ఇంకా రావు కాకపోతే బలం అనేది వేస్ట్ అయిపోతూ ఉంటుంది వాటిని తొలగించేయటం ద్వారా మనం ఇచ్చే ఏమైతే పెస్టిసైడ్ ఇస్తామో లేకపోతే ఫర్టిలైజర్ ఇస్తామో అదంతా కూడా ఇక గ్రీన్గా ఉండే కొమ్మలకు అందాలి అందువల్ల ఈ ఎండిపోయిన కొమ్మలన్నింటినీ కూడా తొలగించేసేయండి ఇలా కట్ చేయటం ద్వారా మిగిలిన కొమ్మలంతా కూడా చక్కగా వస్తాయండి కొమ్మలతో పాటు ఆకులు కూడా తొలగించేసేయండి ఈ ఆకులన్నీ సగం ఎండిపోయినాయి ఇంకా సగం పచ్చగా ఉన్నాయి వీటన్నింటిని కూడా తొలగించేస్తాను ఇవి కొన్ని కొమ్మలైతే బాగా ఎండిపోయినాయి కొన్ని ఆకులకంతా పెస్ట్ అటాక్ అయిందండి సో ఆకులకు పెస్ట్ అటాక్ అయింది కొమ్మలంతా కూడా డైబ్యాక్ లాగా వచ్చేసింది సో వీటిని ఇప్పుడు కాపాడుకోవాలి ఈ కొమ్మలంతా కూడా ఇలా తొలగించేశాక ఆకులన్నీ తొలగించేశాక మొత్తం అంతా మొక్క ఎలా ఉందో చూడండి బోడి అయిపోయినట్లు అయిపోయింది కదా నేను మొక్కలు చనిపోయినాయి అనుకున్న మొక్కలకి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఒక వారం రోజుల తర్వాత చక్కగా మొక్కల్లో అంతా కూడా ఈ విధమైన చిగుర్లు అయితే నేను చూశానండి ఈ విధమైన చిగుర్లు చూసిన తర్వాత మళ్ళీ రెండోసారి మూడోసారి కూడా నేను మొక్కలకైతే ట్రీట్మెంట్ ఇవ్వటం మొదలుపెట్టాను అంటే ఒక్కసారి ఇచ్చేసి వదిలేయలేదు పూర్తిగా ఎండిపోయినట్లు అయిపోయింది కాబట్టి ఒక 2-3 రోజుల తర్వాతనే కూడా మళ్ళీ ఇంకో రకమైన పెస్టిసైడ్ను ఫంగిసైడ్ను ఇవ్వటం మొదలుపెట్టాను 3 రకాలైన ఫంగిసైడ్ను నేను ఇచ్చానండి సో మొక్కలో చక్కగా గ్రోత్ అయితే మొదలైంది ప్రజెంట్ ఈ మొక్కలన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయో చూడండి ఇప్పుడు ఈ రోజు తీసిన వీడియో అండి ఈ మొక్కలన్నీ కూడా ఈ రకంగా చక్కగా బ్రతికిపోయి కొత్త ఆకులు కొత్త చిగుర్లతో స్టార్ట్ అయిపోయింది ఇంకా చిగుళ్ళు రావటం ఇంకా మొగ్గలు రావటం కూడా తొందరలోనే స్టార్ట్ అవుతుంది ఈ మొక్కల కోసం నేను ఫస్ట్గా ఏది ఉపయోగించానంటే ఎగ్జోడస్ ఉపయోగించానండి ఇది నా దగ్గర ఎప్పుడు ఉంటుంది ఎగ్జోడస్ 1 లీటర్ వాటర్కి 1 స్పూన్ అంతా తీసుకోవాలి ఇది 2 లీటర్స్ బాటిల్ కాబట్టి 2 స్పూన్స్ అంతా నేను అందాజుగా తీసుకున్నాను ఇది ఫస్ట్ టైము నేను మొక్కలు బాగా ఎండిపోయి ఇంకా అంటే ఆ ప్రాణం అంతా పూర్తిగా పోయింది అన్నప్పుడు వెంటనే నేను ఎగ్జోడస్ను ఉపయోగించేశాను
ఎగ్జోడస్ రోజెస్కి అద్భుతంగా పనిచేస్తుందండి. ఒక 3-4 డేస్ తర్వాత ఎగ్జోడస్ ఉపయోగించిన తర్వాత నేను ఒక 4 డేస్ తర్వాత దీన్ని బేకింగ్ సోడాను ఉపయోగిస్తున్నానండి. బేకింగ్ సోడా కూడా 1 లీటర్కి 1/2 స్పూన్ అంత అండి. 1 ఇంచి లేదా 1.5 ఇంచ్ అంతకు మించి ఎక్కువగా ఉపయోగించకండి. ఇది 2 లీటర్ బాటిల్ కాబట్టి 2 సార్లు 2 ఇంచెస్ అంతా నేను తీసుకున్నాను. ఇది కూడా ఈవినింగ్ టైమ్స్ మాత్రమే స్ప్రే చేయండి. మార్నింగ్ టైమ్స్ ఉపయోగించడం ద్వారా మొక్కకు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా ఎక్కువ తీసుకున్నా కూడా మొక్కకు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా ఇది వాడిన తర్వాత 3-4 రోజుల తర్వాత కర్పూరం ఉపయోగించానండి. ఈ చలికాలంలో కర్పూరం వలన ఉపయోగాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఒక్క రోజెస్కే కాదండి, గార్డెన్లో ఉన్న మొక్కలన్నింటికీ కూడా ఈ కర్పూరం అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఈ చలికాలంలో ఆకుల మీద తెల్లగా ప్యాచ్ లాగా ఏర్పడుతూ ఉంటుంది కదా, అవన్నీ కూడా బాగా కంట్రోల్ చేయడానికి కర్పూరం బాగా పనిచేస్తుంది. ఇది మనము పౌడర్ చేసుకొని దాన్నైనా సరే వాటర్లో వేసేసి కలిపేసుకోవచ్చు. లేదంటే మనము హాట్ వాటర్ తీసుకోవాలండి. హాట్ వాటర్లో మనము ఇది వేస్తే బాగా ఈవినింగ్ అంతా కూడా కరిగిపోతుంది. మార్నింగ్ వేస్తే ఈవినింగ్ కరిగిపోతుందండి. మనం పౌడర్ చేసుకుంటే ఇంకా తొందరగా కరిగిపోతుంది. ఇందులో నేను నీమ్ ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను. ఒక 20 గ్రామ్స్ అంతా నీమ్ ఆయిల్ ఇందులో యాడ్ చేస్తాను. ఇదంతా కలిపి నేను ఒక 30 లీటర్స్ వాటర్లో యాడ్ చేసి మొత్తం గార్డెన్ అంతా కూడా స్ప్రే చేస్తాను. ఈ చలికాలంలో కర్పూరం ప్లస్ నీమ్ ఆయిల్ చాలా చక్కగా పనిచేస్తుంది. సో మొత్తం వాటర్ అంతా కూడా నేను 30 లీటర్స్ వాటర్లో కలిపేసి మొత్తం గార్డెన్ అంతా ఉపయోగిస్తానండి. దీంతోపాటు రోజ్ ప్లాంట్స్ కూడా ఉపయోగిస్తాను. ఈరోజు నేను చూపించిన ఈ 3 ఐటమ్స్ అండి. ఫస్ట్ ఏమో ఎగ్జాడస్ చూపించాను, రెండోదేమో బేకింగ్ సోడా, మూడోదేమో కర్పూరం ప్లస్ నీమ్ ఆయిల్. ఈ 3 కూడా ఒకేసారి స్ప్రే చేయకూడదండి. నేను ఒక 5 రోజులు 6 రోజుల గ్యాప్ తర్వాత రెండోది, తర్వాత ఒక 5-6 రోజుల గ్యాప్ తర్వాత మూడోది, ఇలా స్ప్రే చేశాను అనమాట. ఈ రకంగా 3 స్ప్రే చేసిన తర్వాత మొక్కలు చక్కగా అయితే రిజల్ట్ అయితే మీరు చూశారు కదా. మీ దగ్గర ఈ 3 ఉపయోగించకపోయినా ఎగ్జోడస్ ఒక్కటి ఉంటే ఈ ఎగ్జోడస్ని 3 సార్లు కూడా ఉపయోగించండి. అంటే ఒక 5-6 రోజుల గ్యాప్లో రెండోసారి, 5-6 రోజుల గ్యాప్లో మూడోసారి ఎగ్జోడస్ ఉపయోగించడం ద్వారా రోజ్ ప్లాంట్స్లో చాలా అద్భుతమైన ఫలితాలు అయితే మనము చూడొచ్చు. నేను ఈరోజు ఇవన్నీ కూడా ఎలా ఉపయోగించాలనేది నేను చూపించాను కదా. దీని తర్వాత ఒక ఫర్టిలైజర్ని కూడా నేను చూపిస్తానండి. అది ఇవ్వటం ద్వారా రోజ్ ప్లాంట్స్లో చాలా చక్కని ఫలితాలు అయితే మనం చూడొచ్చు. చక్కగా మొగ్గలు రావటం, ఆ ఫ్లవర్స్ అన్నీ కూడా విరిగిన తర్వాత బ్రైట్ కలర్లో చాలా చక్కగా ఈ ఫ్లవర్స్ ఉంటాయండి. వీటికి ఉపయోగించే నేను పదార్థాలు ఏంటంటే ఎగ్ షెల్స్ అండి. మనము ఎగ్స్ బాయిల్ చేసుకున్న తర్వాత ఆ పైన పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టును 1-2 రోజులు ఎండబెట్టేసేయండి. ఎండబెట్టేసిన తర్వాత పెల తయారవుతాయి. దాన్ని తీసుకున్నాను. ఇంకా ఉల్లిపాయ పొట్టు తీసుకున్నానండి. ఈ ఉల్లిపాయ పొట్టును కూడా ఒక 2 రోజుల పాటు ఎండబెట్టేశాను. ఇంకా ఈ అరటికాయ తొక్కలు ఇవి ఎప్పుడూ ఉంటాయి నా దగ్గర, వీటిని కూడా తీసుకున్నాను. అంటే బాగా డ్రై అయిపోయి ఉండాలండి. ఈ 3ని తీసుకొని నేను మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసుకుంటున్నాను. ఈ మూడే కాకుండా ఇంకో వస్తువును కూడా నేను యాడ్ చేస్తున్నానండి. టీ పౌడర్ని, అంటే వాడేసిన టీ పౌడర్ అండి. మనము టీ చేసుకున్న తర్వాత వడగట్టేసిన తర్వాత అది ఆరబెట్టేసి బాగా ఆరిపోవాలి. ఆరిపోయిన తర్వాత దాంట్లో అల్లం లాంటివి ముక్కలు ఏవైనా ఉన్నా కూడా తీసేసి వీటిని ఉపయోగించుకోవచ్చు. మనము ఇలా టీ పౌడర్ మనము ఆరబెట్టింది కాకుండా మనము ఫ్రెష్గా ఉండేది కూడా తీసుకోవచ్చు. టీ పౌడర్ని ఫ్రెష్గా తీసుకునేటప్పుడు క్వాంటిటీ తగ్గించుకోవాలి. ఇంకా టీ పౌడర్ లేకపోతే కాఫీ పౌడర్ కూడా మనం ఉపయోగించుకోవచ్చు. టీ పౌడర్ అయినా కాఫీ పౌడర్ అయినా ఏదైనా పర్వాలేదండి. వీటిని నేను ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని ఈ 3 వస్తువులను, అంటే ఎగ్ షెల్స్, అరటికాయ తొక్కలు, ఆనియన్ పీల్స్, ఈ 3ని పౌడర్ చేసుకున్న తర్వాత వీటిలో ఇప్పుడు నేను వాడేసిన టీ పౌడర్ని దీంట్లో యాడ్ చేసి ఇదంతా కలిపి ఒక మంచి ఫర్టిలైజర్ అయితే తయారవుతుందండి. మనకి ఈ మొక్కలకు కావలసిన కాల్షియం ఇందులో ఉంటుంది, నైట్రోజన్ ఉంటుంది. నైట్రోజన్ అంటే ఈ కాఫీ పౌడరు వీటిల్లో ఉంటుంది. టీ పౌడర్ అయినా కాఫీ పౌడర్ అయినా వీటిలో నైట్రోజన్ ఉంటుంది. ఇంకా పొటాషియము, ఫాస్ఫరస్ అన్నీ కూడా దీంట్లో మెండుగా ఉంటాయి. ఈ విధంగా తయారైన ఈ పౌడర్ని నేను ఒక గుప్పెడు లెక్కనండి ప్రతి మొక్కకి, రోజ్ ప్లాంట్స్కి అన్నింటికి ఇస్తున్నాను. ఈ విధంగా తయారైన ఈ ఫర్టిలైజర్ అండి మనము స్టోర్ చేసుకొని ఎన్ని రోజులైనా కూడా మనము నిల్వ ఉంచుకోవచ్చు. అన్నీ బాగా ఎండబెట్టినవి కదా, ఎన్ని రోజులైనా కూడా ఇది పాడవదు. సో ఈ విధంగా మనము ఒక్కసారిగా తయారు చేసుకొని పెట్టుకుంటే బయట నుంచి మనము
ఎలాంటి ఫర్టిలైజర్స్ కొనాల్సిన అవసరం లేదండి. మన మొక్కకు అవసరమైన మైక్రో న్యూట్రియంట్స్, మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటే స్థూల సూక్ష్మ పోషకాలన్నీ కూడా ఈ ఫర్టిలైజర్స్లో ఉంటాయి. ఈ విధంగా మనము ఇంట్లోనే హోమ్ మేడ్ ఫర్టిలైజర్స్ని తయారు చేసుకొని ఒక్క రోజ్ ప్లాంట్స్కే కాదండి, అన్ని రకాలైన మొక్కలకు కూడా ఈ ఫర్టిలైజర్స్ మనం ఇవ్వచ్చు. ఇవన్నీ కూడా ఇంట్లో తయారు చేసుకున్న హోమ్ మేడ్ ఫర్టిలైజర్స్, కెమికల్ ఫ్రీ ఫర్టిలైజర్స్ అండి. ఒక్కొక్క గుప్పెడు లెక్కన ప్రతి మొక్కకి ఇస్తున్నాను. 1 లేదా 2 గుప్పెడు లెక్కన ప్రతి మొక్కకి ఇవ్వచ్చండి. ఎక్కువ తక్కువైనా కూడా ఈ మొక్కలకి ఎలాంటి డ్యామేజ్ను కలగచేయవు. ఇవి కెమికల్స్ కాదు కదా. ఎక్కువైతే కెమికల్స్ ఫర్టిలైజర్స్ వలన మొక్కకు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది, కానీ వీటి వలన అయితే ఎలాంటి ప్రాబ్లం రాదండి. నేను ఎప్పుడు ఫర్టిలైజర్స్ అంటే ప్రతి 15 రోజులకు ఒకసారి ఇస్తూ ఉంటాను కాబట్టి 1 గుప్పెడంతా ఇచ్చాను. మీరు కానీ ఎక్కువగా తరచుగా మొక్కకి ఇవ్వకపోతే నెలకు ఒక్కసారి మాత్రమే ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే మాత్రం 2-3 గుప్పెళ్ళు ఇచ్చినా కూడా మొక్కకు ఎలాంటి డ్యామేజ్ కలగదు. మొక్కకు కావాల్సిన పోషకాలన్నీ కూడా అందుతూ ఉంటాయండి. ఈ విధంగా మనం ఫర్టిలైజర్స్ని తయారు చేసుకొని స్టోర్ చేసుకొని మొక్కకు తరచూ ఇస్తూ ఉంటే మొక్కలు హెల్తీగా ఉంటాయి. మొక్కకు కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ కూడా మొక్కలకు ఇవ్వవచ్చు. సో ఈరోజు వీడియోలో మొక్కను మనము చనిపోయే స్టేజ్లో ఉన్న మొక్కల్ని కూడా ఏ విధంగా కాపాడుకోవచ్చు అనేది కూడా తెలుసుకున్నాము. ఇంకా మొక్కకు అవసరమైన న్యూట్రియంట్స్ను ఇంట్లోనే ఎంత చక్కగా హోమ్ ఫర్టిలైజర్స్ తయారు చేసుకోవచ్చు అనేది కూడా చూపించాను. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని నేను ఆశిస్తున్నానండి. నచ్చితే ఒక లైక్, కామెంట్ ఇవ్వండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్.